నిజానికి మాట్లాడాలంటే అక్కడ పరిస్థితి ఎలా తయారైపోయిందంటే అడుక్కు తినే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా ధైర్యంగా మారిపోయింది అక్కడ ప్రజల పరిస్థితి కూడా. వాళ్ళ జీవన ప్రమాణాలు మరింతగా మందగించాయి. అలాగే కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటడంతో, వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటడంతో అక్కడ నిజంగా అడుక్కు భిక్షాటన చేయాల్సిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భారీగా పెరిగిపోయే నిత్యావసరాల ధరలు అక్కడ. పహల్గామ్ ఉగ్రదాడితో మే 2వ తేదీ నుంచి కూడా పాకిస్తాన్పై భారత్ బ్యాన్ విధించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. పాకిస్తాన్కు సింధు నీళ్లు ఫస్ట్ ఆపేశాం. ఆ ద్వారా మోడీ తీసుకున్నటువంటి ఈ సంచలనాత్మక నిర్ణయం ద్వారా సావు దెబ్బ కొట్టాం పాక్ని. ఆ తర్వాత భారత్ పోర్టుల్లో పాకిస్తాన్ నౌకలను కూడా నిషేధం విధించాం. ఈ దెబ్బతో ఏమైంది? పాకిస్తాన్కి ఏ విధమైనటువంటి ఎగుమతులు కానీ అటువైపు నుంచి వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు అనుకోండి, ముఖ్యంగా భారత్ నుంచి వెళ్ళవలసినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆహార పదార్థాలు కూడా ఆపేస్తాం మనం. ఆ తర్వాత పాకిస్తాన్ ఎగుమతులు దిగుమతులపై ఇది తీవ్ర ప్రభావం చూపింది పహల్గామ్ దాడి అని చెప్పి కేవలం మనం కాదు, అక్కడి పత్రికలే దుమ్మెత్తిపోస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాల తీరుపైన, ఇంకా పాకిస్తాన్ సైన్యం తీరుపైన, వాళ్ళ యొక్క వివిధ రకాలైనటువంటి తీవ్రవాద ఆలోచనలపైన కూడా అక్కడి ప్రజలే మొహాన ఉమ్మేసే పరిస్థితి అయితే వచ్చింది. కరెక్ట్గా ఆ విజువల్స్ మనం చూస్తున్నాం యాక్చువల్గా. ఎందుకంటే అక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అక్కడ పత్రికలు కానివ్వండి, వీళ్ళే దుమ్మెత్తిపోసే పరిస్థితి అయితే వస్తుంది. అఫ్కోర్స్ పహల్గామ్ దాడి జరిగి దాదాపు 2 నెలల పైనే అవుతోంది. ఆ తర్వాత వెళ్ళి మోడీతో చెప్పుకోండి అన్నారు. చెప్పాం, ఏమైందో చూశారుగా. దెబ్బకి ఆపరేషన్ సింధూర్ ఈజ్ జస్ట్ ఏ ట్రయల్ అని చెప్పాం. దెబ్బకి తోక ముడిచి పారిపోయారు. ఇట్ వాజ్ జస్ట్ ఏ ట్రయల్. అదే కనుక తీవ్ర స్థాయిలో అనుకున్న స్థాయిలో భారత్ కనుక మీపై దాడి చేస్తుంటే ఇహ మీ పరిస్థితి వర్ణనాతీతంగానే ఉండేది. ఇప్పటికే అసలు చాలా అక్కడ భిక్షాటం చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చేసాయి. సో ముఖ్యంగా ఇక్కడ దేశ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ది అతలాకుతలం అవుతున్నట్లుగా తెలుస్తుంది. భారతీయ పోర్టుల్లో పాకిస్తానీ నౌకలు నిషేధించడంలో ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం ఇప్పటికే పడిపోయింది. ఫలితంగా నిత్యావసర వస్తువులు కూడా చాలా పెరిగిపోయాయి. పాకిస్తాన్ పత్రిక డాన్ కూడా, అంటే అక్కడ పత్రికలే కొన్ని ఈ అంశాలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అక్కడ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నాయి. మీరు చేసిన వెధవ పనికి, మీరు చేసినటువంటి దిక్కుమాలి చేష్టలకి పోయి ఇండియాతో పెట్టుకోవద్దురా అంటే ఆఖరికి ఇండియాతోనే పెట్టుకున్నారు. ఇది పర్యవసానం. మోడీతో చెప్పు అన్నారు కదా మన సైడ్ నుంచి తీవ్రవాదులు. ఏమైంది? మోడీతో చెప్తే ఇదే అయింది. దెబ్బకి కనీసం మనకి తిండి కూడా లేని పరిస్థితి అయితే వచ్చేసింది మీరు చేసినటువంటి దరిద్ర పనుల వల్ల అని చెప్పి డైరెక్ట్గానే అక్కడి ప్రజలు శాపనార్థాలు పెట్టే పరిస్థితి అయితే ఉంది. అక్కడ ప్రభుత్వంపై భారీ నౌకలు కరాచీ పోర్టులోనే లంగర్ వేసుకుని ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నాయట. అలాగే భారత పోర్టుల్లో ఏ విధమైనటువంటి అనుమతి కూడా లేకపోవడంతో సర్వసాధారణంగా జరగాల్సినటువంటి ఎగుమతులు దిగుమతుల్లో 30 నుంచి 50 రోజుల మేర డీలే జరుగుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అలాగే రవాణా ధరలు, లాజిస్టిక్స్ ధరలు, బీమా ఖర్చులు కూడా గణనీయంగా పెరిగినట్లుగా కరాచీకి చెందిన పలు వ్యాపారులు ఇప్పటికే వాపోతున్న పరిస్థితి. నిజానికి వాపోవడం అనం మనం ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు రోడ్డును పరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్. ఆ తర్వాత ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే సింధు జలాలు మరొక వైపు నుంచి మూసేసాం. యాక్చువల్గా సింధు జలాలపై నిషేధం విధించాం. ఆ విధంగా ఒక రకంగా పాక్ని సావు దెబ్బ కొట్టేస్తాం. సో వాళ్ళకి అసలు నీళ్ళంటూ కూడా లేకపోయాయి. కరువు విలయతాండవం చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్లో. ముఖ్యంగా చెప్పాలంటే ఒకవైపు నుంచేమో అటు నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, ఇటువైపు నుంచేమో కరువు విలయతాండవం చేస్తుంది. మరొక వైపు చీనాబ్ నదీ జలాలపై కూడా పూర్తిగా నిషేధం విధించేస్తాం. అటువైపు నుంచి కూడా వాటర్ సోర్స్ ఆగిపోయింది. ఏం చేద్దామన్నా కానీ నిజం చెప్పాలంటే కనీస అవసరాలు ఒక పౌరులు తీర్చుకోవాలి. వ్యక్తిగత అవసరాలు అనుకున్నా కూడా అక్కడ కనీస నీటి చుక్క కూడా దొరకనటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు దాపురించాయి. అక్కడ చాలా దుర్భరంగా మారిపోయింది, అతలాకుతలం అయిపోయింది. ఒకవైపేమో ఆర్థిక వ్యవస్థ అది కంప్లీట్ కొలాప్స్, పూర్తిగా కుదేలైపోయింది. మరొక వైపు నుంచి చూస్తే తిండి కూడా కనీసం దొరక్క అటు ఇటు అసలు జనాలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇంత దుర్భరమైనటువంటి నేపథ్యంలో కూడా ఒకవైపు నుంచి ఏమో ప్రగల్భాలు మాత్రం ఆపట్ల. అదే చూస్తే చాలా ఇట్స్ క్వైట్ రెడిక్యులస్, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
ఎందుకంటే ఒకవైపు నుంచి న్యూక్లియర్గా మేము ఎన్ని అవుతున్నాము, మాకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది. అసలు ఏ రకమైనటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే, ఒక రకంగా మనం చెప్పాలంటే పాకిస్తాన్ మైండ్ సెట్ ఓవరాల్గా అసలు చిప్ లేదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి భారత్ పోర్టులో అయితే పాకిస్తాన్ నౌకలకు నిషేధం విధించడం వల్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడినట్టుగా తెలుస్తోంది. నిత్యావసర వస్తువుల సరఫరాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆపేశాం. ఆ దెబ్బకి పాకిస్తాన్ మొత్తానికి ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందించబోతున్నారు. మధు, ముఖ్యంగా చెప్పండి, ఆ పెహల్గాం దాడుల తర్వాత మన భారతదేశం ఏదైతే ఆంక్షలు విధించిందో ఈ యొక్క ఆంక్షల ఫలితంగా పాకిస్తాన్ మరింత కుదేలవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, దౌత్యపరంగా ఆల్రెడీ పాకిస్తాన్ పైన భారత్ అనేక రకాలైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ప్రపంచ వేదికల పైన ఆల్రెడీ వారితో సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంది, ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ. దీనితో పాటు అత్యంత కీలకంగా, అంటే యుద్ధం చేసిన దానికంటే ఎక్కువ ప్రభావం ఉండేలాంటి అత్యంత కీలక నిర్ణయం సింధు జలాలను నిలిపివేతకు సంబంధించినటువంటి భారత్ తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం. దీని ఎఫెక్ట్ గతంలో చెప్పుకున్నట్టుగానే 2 నెలల నుంచి 3 నెలల్లో పాకిస్తాన్ లో నీటి కటకట మొదలవుతుంది అనేటువంటిది పెద్ద ఎత్తున విశ్లేషణలు జరిగాయి. ప్రస్తుతం అదే ప్రారంభమైంది. ఇప్పుడు వ్యవసాయానికి, తాగునీరుకు నీరు దొరకనటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు ఫ్యూచర్ లో వర్షాకాలంలో కూడా ఇంకా తీవ్ర దుర్భర పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కోనుంది. అది దానికి అధికంగా వర్షాలు పడడంతో ఒక్కసారిగా మనం ఒకవేళ కనుక అక్కడ గేట్లు ఓపెన్ చేస్తే దాని వల్ల కూడా నీటు ఒకసారి కటకట, ఒకసారి నీరు ఎక్కువ అవ్వడం, అతివృష్టి అనావృష్టి టైప్ లోనే మళ్ళీ నీళ్లు ఎక్కువ అవుతే కూడా వరదల రూపంలో కూడా ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ లో పంటలు కానీ, ఇంకా వారికి సంబంధించినటువంటి ఇళ్ల ప్రాంతాల్లో కానీ. ఇవన్నీ ప్రస్తుతం అయితే సింధు నది జలాల ఒప్పందాన్ని సంబంధించినటువంటి విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది. పాకిస్తాన్ లో ఆల్రెడీ ఒకవైపు ఉగ్రవాదం, ఒకవైపు ఆర్థిక సంక్షోభం, అక్కడ ఆహార సంక్షోభం, ఇవన్నీ వరుసగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. కోవిడ్ సమయంలో నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ కోలుకోలేనటువంటి స్టేజ్ లో ఉంది. ఒకవైపు అప్పులు, ఇతర దేశాలతో సంబంధించినటువంటి ఒప్పందాల ద్వారా తీసుకున్నటువంటి అప్పులను చెల్లించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు భారత్ లాంటి దేశంతో, పక్క దేశంతో, దయాది దేశంతో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సత్సంబంధాలను తెంచుకోవడంతో కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. ఈవెన్ మన దగ్గర ఉన్నటువంటి ఏ ఒక్క సంబంధించినటువంటిది కూడా వారికి ఎక్స్పోర్ట్ రూపంలో వెళ్లకుండా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంది. కాబట్టి ఇలా అనేక ఆంక్షలు ఉన్నాయి. ఈ నీటి సంబంధించినటువంటి సమస్యతోనే ఇంకా తీవ్ర సంక్షోభం పాకిస్తాన్ లో తలెత్తే అవకాశం ఉంది రేపు ఫ్యూచర్ లో. దీన్ని వేదికగా చేసుకొని పదే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నాయకులు, ఆర్మీకి సంబంధించినటువంటి ఆసిఫ్ మునీర్ గాని, ప్రెసిడెంట్, వీళ్ళంతా స్టేట్మెంట్లు చేస్తా ఉన్నారు వరుసగా. అందుకే సింధు జలాలకు సంబంధించినటువంటి విషయంలో దాని ప్రభావం మరికొన్ని రోజుల్లో మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. రైట్ మధు, ఒక నిమిషం లైన్లోనే ఉండండి. అట్లాగే అట్ ద సేమ్ టైం మనం కొన్ని విజువల్స్ ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. ఏంటంటే అక్కడ డ్యామ్స్ చూడండి ఒకసారి ఏమైపోతున్నాయో. పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి కళ్ళ కట్టినట్టుగా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ చూడండి,